ఆదిశంకరాచార్యులు అక్కడికెళ్ళి అమ్మవారితో పోట్లాడాడంట. ఆ! ఈయన మామూలుగా ఎక్కడికి వెళ్లి శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడము, అవును. శాంతి చేయడం చూస్తూ ఉంటాం గదా! అవును. అక్కడికి గూడా వెళ్లి ఈయన శాంతి పరిహారాలు చేద్దామని చెప్తే, అమ్మవారు ససేమిరా అన్నారంట. ఆ! అంటే ఈయన ఎందుకు అంటే, ఈయన బలులు ఆపడానికి ట్రై చేస్తే, అమ్మవారు ఇక్కడ బలులు ఆపడం కుదరదు. ఈ బలులు నా కోసం కాదు. నా దగ్గర ఉన్న సేవకులు భూత్, ప్రేత్, పిశాచాలుంటాయి. వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఓహో! ఇప్పుడు ఇచ్చే బలులన్నీ వాళ్ళ కోసం. అచ్చచ్చచ్చ! నేనేదో తిని సాటిస్ఫై చేయడం కోసం కాదు. ఇప్పుడు మీరు ఈ సంస్థలో ఉన్నారంటే మీ కింద ఎంతోమంది ఉంటారండి. అవును. మీరు తిన్నా తినకున్నా వాళ్ళని మనం పెట్టాలిగా. అవును. యాహ్! అమ్మవారు ఇదే కాన్సెప్ట్ చెప్పారంట. అబ్బా! మీరనుకుంటున్నారు నేనేదో రక్తదాహం అది ఇదని. కాదు. నా కింద ఉన్న నా గణాల్ని నేను చూసుకోవాలి. నేను ఇదైనా గానీ వాళ్ళు భూత్, ప్రేత్, పిశాచాలు వాళ్ళు. అవును. వాళ్ళకి నేను సాటిస్ఫై ఈ బలులన్నీ వాళ్ళకెళ్తాయి. నరబలి అయితే స్టాప్. కానీ ఇక్కడ బలులు ఆపే ప్రసక్తే ఉండదని జెప్పారంట. సో, హ్మ్. అప్పటి నుండి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినా కూడా బలులైతే కొనసాగుతానే ఉన్నాయంటే, ఇంక మీరు కామాఖ్య దేవి అబ్బా! యొక్క ఆ! శక్తిని అర్థం జేసుకోండి.